హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2024కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ అలాగే మీ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. సో స్కిప్ చేయకుండా వరకు చూసి మీ అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ దగ్గర gate2024.iisc.ac.in అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లైన్ ఉంది కదా, సో 3 లైన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గేట్ 2024 ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేసి February 3rd, 4th, 10th అండ్ అలాగే 11th అంటే మనకు 4 days పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ సెషన్ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. February 3rd రోజు ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది. February 4th రోజు ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ February 10th రోజు ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ February 11th రోజు ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మల్టీ సెషన్ పేపర్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళకు 2 పేపర్స్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళు మార్నింగ్ సెషన్ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు 1 స్టెప్ బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర మీరు అప్లై చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 5-5 ఉంది కదా, ఆన్సర్ వచ్చేసి 0 కదా, సో 0ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో లాగిన్ మీద ట్యాప్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ కనుక చూసుకున్నట్లయితే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ ఎగ్జామ్ డేట్, టైం అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్ని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్షన్లు అయితే ఉంటుంది. సో క్లియర్గా అయితే చదవండి. గేట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.